గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా నాకు 1,71,000 వ్యూవర్స్, తర్వాత సబ్స్క్రైబర్స్ న్యాచురల్గానే 450 దాటారు అండ్ 450 నియర్ బై సబ్స్క్రైబర్స్. ఇవన్నీ కూడా నాకు 2.5 మంత్స్లో జరిగాయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ప్రతి ఒక్క వ్యూవర్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీరు యూటిలైజ్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్గా. తర్వాత ఈరోజు హోమ్ మేడ్ థాలీ అండి. ఇది హోమ్ మేడ్ థాలీ అనేది చాలా చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఈ హోమ్ మేడ్ థాలీలో ఒకటేమో సింపుల్గా ఉండాలి రెసిపీ. అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాగా ఎక్కువగా సరిపోవాలి. అందులో నేను దాల్ తీసుకున్నాను, మూంగ్ దాల్ తీసుకున్నాను. పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది, చాలా ఈజీగా కుక్ అవుతుంది. 2 కప్పుల పప్పుకి 4 కప్పులు నీళ్లు వేసి చక్కగా తాలింపు మాత్రమే ప్లెయిన్గా పెట్టిన, ఎటువంటి కూరగాయలు లేకపోయినా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే పెసరపప్పే న్యాచురల్గా టేస్ట్ ఎలివేటర్, చాలా పెద్ద టేస్ట్ ఎలివేటర్. దానికి ఏమీ యాడ్ చేసినా చేయకపోయినా కొద్దిగా తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా. అది ఒకటి. తర్వాత ఇవి 2 రకాల పచ్చళ్ళండి. ఇది మొన్న నేను 4, 5 టమాటాలు తీసుకొని ఒక పచ్చడి పెట్టాను. పసుపు, ఉప్పు, కారం, ధనియా, కొంచెం ఇంగువ, మెంతిపిండి వేసుకొని ఒక 4 టమాటాలు నూనెలో వేయించుకొని ఉడకపెట్టుకొని మిక్సీ పట్టి పెట్టిన టమాటా పచ్చడి. ఆ తర్వాత ఇది చిక్కుడుకాయ పచ్చడి అండి. ఈ చిక్కుడుకాయలు ఏమీ లేదండి, వీటిని కొంచెం నేను షాలో ఫ్రైలో వేపి ఇలాగే సేమ్ మెంతిపిండి, ఇంగువ, కొంచెం పసుపు, ఉప్పు, కారం మాత్రం వేసి పల్లి నూనె వేసి చేశాను. మీరందరూ నా షార్ట్స్ ఒకసారి చెక్ చేయండి. దీనికి చాలా రెస్పాన్స్ కూడా వచ్చిందండి. చిక్కుడుకాయ పచ్చడికి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఆ రోజు హాఫ్ అన్ అవర్లో ఒక 900 వ్యూస్ వచ్చాయండి. 855 వ్యూస్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వచ్చాయన్నమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే చిక్కుడుకాయని జనరల్గా డీప్ ఫ్రై చేసి పెడతారు కదా, అలా కాకుండా నేను షాలో ఫ్రైలోనే చేసి పెట్టానండి. అయినా కూడా చూడండి 6 డేస్ అయినట్టుంది. నేను చిన్న ఎయిర్ టైట్ కంటైనర్లో ఎక్కడా కూడా చెంచాకి కొద్దిగా కూడా ఫంగస్ అంటకుండా చాలా స్టెరైల్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. కలర్ మారలేదు. ఆ ముక్కలకి చక్కగా ఆవపిండి, మెంతిపిండి, చింతపండు పులుసు అన్నీ కూడా జాగ్రత్తగా పట్టి ఎంత బాగుందంటే అంత బాగుందండి. అయితే చింతపండు మనం పిసుక్కొని దాన్ని కాస్త నానబెట్టే అవసరం లేకుండా నేను మైక్రో ఓవెన్లో చింతపండుని 5 నిమిషాల్లో ఉడికించేసి చిక్కుడుకాయలు కూడా అలా లైట్గా నేను నిజంగా అలా 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోయేటట్టుగా చిక్కుడుకాయ పచ్చడి పెట్టాను. అది తప్పకుండా చూడండి. టమాటా పచ్చడి కూడా సేమ్ అలాగే పెట్టాను. 2 రకాల పచ్చళ్ళు, 2 రకాల వేపుళ్ళు, 4, 5, ఒక 10 కూడా లేవండి దొండకాయలు. వాటిని సన్నగా పొడవుగా కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేసానండి. కొన్ని కరివేపాకు ఆకులు వేసాను. ఆలు 65 లాగా దొండకాయ 65 అనమాట. చాలా టేస్టీగా ఉంది. స్టీమర్లో స్టీమ్ కుకింగ్కి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ కుక్ చేసుకొని వేడివేడి అన్నము. ఆ తర్వాత పెసరపప్పుని మామూలుగానే తాలింపు పెట్టాను, వెల్లుల్లిపాయ కూడా వేయలేదు. అయినా కూడా చాలా బాగుంది. తర్వాత పచ్చి పులుసు అండి. పచ్చి పులుసుకి కొంచెం చింతపండు నానబెట్టుకొని పసుపు, ఉప్పు, కారం చింతపండు పులుసులో కలిపేసుకొని ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసి ఆ చింతపండు పులుసుని కొంచెం తాలింపు చేసి స్టవ్ బంద్ చేశాక ఆ చింతపండు పులుసుని ఇలా వేసానండి. ఒక్క సెకండ్ పాటు మరిగించుకొని ఆ తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేసాను. ఇదేమో టమాటా పచ్చడి అనమాట. ఎంత బాగుందంటే వేడివేడి అన్నంలో చక్కగా ఒక ముద్ద తింటే టమాటా పచ్చడి. ఇప్పటికి 4, 5 రోజులు అయ్యింది కదా, అవి బాగా ఊరి బాగుంది. ఇదేమో ఒక 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకొని కట్ చేసి వేసానండి. ఏదో టమాటా కూర చేద్దామని స్టార్ట్ చేశాను. అందులో వెల్లుల్లిపాయ కానీ, అల్లం కానీ, తాలింపు కానీ నేను వేయలేదు. వేసిన తర్వాత దీనికని చేసిన చింతపండు పులుసు ఉంటే అది వేస్ట్ చేయకుండా చక్కగా ఆ పులుసు దాంట్లో వేసి అప్పటికప్పుడు నేను టమాటా పులుసు అయితే బాగుంటుందేమో అని ట్రై చేశాను. అందులో కొద్దిగా 1/2 చెంచా పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, మెంతిపిండి మాత్రమే వేశాను. ఇంగువ వేశానండి. ఒక 1/2 చెంచా ఇంగువ కూడా వేశాను. ఇవన్నీ సేమ్ నేను చెప్పినట్టే మీరు వేసుకొని ట్రై చేయండి. ఈవినింగ్ తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. టమాటా, ఉల్లిపాయ పులుసు అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎందుకు మనం ఇంత డిస్కస్ చేసుకోవడము అంటే, ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటామో, ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు కూడా అదే విధంగా టేస్ట్ ఎక్కడా కూడా తగ్గకుండా, టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వకుండా సింపుల్ టిప్స్ కనుక మనకి తెలిస్తే
ప్రతిరోజు మనం జాగ్రత్తగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా టేస్టీగా వండి పెట్టగలుగుతాం అనేది నా ఫస్ట్ మోటో అండి. ఎందుకంటే 365 డేస్ అందరి దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండకపోవచ్చు. నేను గమనిస్తాను కదా, ఫుడ్ ఇక్కడ నేను చాలా మందిని చూశాను. కానీ ఒక్కటి మనం అర్థం చేసుకోవాలండి, ఒక డాక్టర్గా, ఒక మీ అందరి వ్యూస్ నేను ఇంత తొందరగా మీరు నాకు మీ అందరి ప్రేమను ఇచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇమ్యూనిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ షీల్డ్ ఫర్ ఎనీ డిసీజ్ అనమాట. మనం ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం కదా, న్యాచురల్ ఇమ్యూనిటీ తల్లి ద్వారా వస్తే ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది మనం సంపాదించుకుంటేనే అది ప్రొటెక్టివ్ షీల్డ్గా ఇన్ని డిసీజెస్ నుంచి మనం కాపాడుతుంది. సో మనము మన బడ్జెట్ ఒకవేళ ఇంతే లిమిట్ అనుకున్నప్పుడు కూడా ఇందులో ఉపయోగించిన ఈరోజు నేను చేసిన థాలీలో ఏది కూడా ఎక్స్పెన్సివ్ కాదు. ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి కూడా ఎఫోర్డబుల్గా ఏమున్నాయో నేను చెక్ చేసుకొని చాలా వరకు రెసిపీస్ చూపించానండి. ఎందుకంటే అందరం హ్యాపీగా ఉండాలి, అందరూ కడుపు నిండా తినాలి. మనము ఓపెన్గా షేర్ చేసుకుంటున్నానండి. ఆకలేస్తే ఒక నలుగురికి అన్నం పెట్టగలమేమో, అదే మనకి తెలిసిన కొంచెం నాలెడ్జ్ అందరితో కనుక షేర్ చేసుకోగలిగితే, వాళ్ళు ఇలా అన్ని ఈజీ టిప్స్తో హోమ్ ఫుడ్ కనుక చేసుకోగలిగితే ఎప్పుడైనా ఒకసారైనా అందరూ కడుపు నిండా తినచ్చు. ఒకటి, తర్వాత డబ్బులు ఉన్నా చేతిలో లేకపోయినా ఒకేలాగా తినాలని ఆ కాన్సెప్ట్ రావాలనేది నా మోటో. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ హోమ్ బ్లాగ్స్ అనేది నేను ఈ కుకింగ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత నాకు ఎంత హ్యాపీగా ఉంది అంటే అది మీతో షేర్ చేసుకోవాలండి. ఈరోజు చాలా ఈ 2.5 monthsలో నాకు 171 వ్యూస్ వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఇదొకటి షేర్ చేసుకోవాలండి. ఇందులో ఈ కుకింగ్ బ్లాగ్స్లో నేను గమనించింది ఏంటి అంటే, మనకు ఒకప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు కాబట్టి వంటలు కూడా ఇంత ఈజీ అయ్యేవి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళండి, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చక్కగా ఎఫర్టబుల్గా కాకపోయినప్పటికీ కూడా ఆడవాళ్ళు అసలు ఎంత టేస్టీగా హోమ్మేడ్ థాలీస్ చేస్తున్నారంటే నాకు అది చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను కోరుకుంది కూడా అదే. ఈ ఛానల్లోకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ అసలు ఈ ఫుడ్ తినేటప్పుడు చూపించడం ఏంటి అని కొంచెం ఇబ్బంది అనిపించిందండి. కానీ అది ఫుడ్ మోటివేషన్ అంటారంట. ఫుడ్ మోటివేషన్ అంటే ఏంటంటే, చాలామంది డిప్రెషన్లో ఉంటారు, బాధలో ఉంటారు, లేదా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని ఏదో ఒక పెయిన్లో ఉంటారు కదా హ్యూమన్ బీయింగ్స్. ఇలా చూసినప్పుడంట చక్కగా వాళ్ళు లేసి అన్ని రకాలు ఇలా వండుకొని తింటారంట. ఎప్పుడు వస్తుందా అని ఛానల్ ముందు కూర్చొని సరదాగా మనసు రిలాక్స్డ్గా ఉంచుకోవడానికి వాళ్ళు హ్యాపీగా చూస్తూ ఉంటారట. నాకు అప్పుడు నిజంగా అనిపించిందండి, ఫస్ట్ ఎంత ఇబ్బంది పడ్డానో, అన్నం కలుపుకొని ముద్దలు చూపించడం ఏంటి, మనమే అట్లా దిష్టి తగులుతుందేమో లేకపోతే ఏంటో నాకు అలా అనిపించింది. కానీ ఎప్పుడైతే అసలు దీని గురించి నేను తెలుసుకున్నానో నాకు నిజంగా హ్యాపీనెస్సే ఉందండి. ఎందుకంటే మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ ఎప్పుడూ కూడా నాకు కావాలి. అందరు లేడీస్కి, పాపం కుకింగ్ బ్లాగ్స్లో కష్టపడే వాళ్ళందరికీ కూడా మీరు దయచేసి సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. ఎందుకంటే కుకింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి వాషింగ్ ఆఫ్ ద వెజిటబుల్స్ నుంచి, కుకింగ్ నుంచి అప్లోడింగ్ అంతా కూడా అంత ఈజీ టాస్క్ అస్సలు కాదండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. రోజూ వర్క్ చేయాలి, టైంకి వర్క్ చేయాలి. ఇది ఏదో ఇంట్లో హోమ్మేడ్ కుకింగ్ అనే తప్ప, చాలా ప్యాషన్ ఉంటే తప్ప ఈ కుకింగ్ ఛానల్ అందరూ కూడా మెయింటైన్ చేయలేరు. సో మీరిచ్చే ఒక చిన్న సబ్స్క్రిప్షన్ వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే అందరూ హ్యాపీగా ఉంటారు. సో అదొకటి నేను మీ నుంచి కోరుకుంటున్నానండి. ఆ తర్వాత ఇంకొక విషయం అండి, ఈరోజు ఒక మంచి మాట మాట్లాడుకునేటప్పుడు ఒకటి నేనేం చెప్పాను, హోమ్మేడ్ థాలీలో ఒక నెయ్యి, 2 రకాల పచ్చళ్ళు, ఒక 2 రకాల వేపుళ్ళు, ఒక 2 రకాల కూరలు మనకు అలా చిన్న చిన్నవి కొద్ది కొద్దిగా క్వాంటిటీస్తో చేసుకోగలిగితే మనకి హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చి ఒక రైస్ కుక్కరు, ఒక పప్పు కుక్కరు, ఒక కొంచెం కర్రీస్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్స్ చక్కగా వస్తున్నాయి. ఒక 2 కర్రీస్ అట్లా ఫాస్ట్గా కుకింగ్ మెథడ్స్ తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే తర్వాత ఒక చిన్న పక్షి అయినా కూడా 2 మెతుకుల కోసం అది అలా మన బాల్కనీలోకి వచ్చి పాపం అలా మనం ఎప్పుడు పెడతామా అని అవి ఆ 2 మెతుకుల కోసం ఎంత ఎండలో కష్టపడి వస్తాయి చూడండి. అలాంటి మెతుకులు మనం ఎన్ని వేస్ట్ చేస్తున్నాం ఫ్యామిలీలో. ప్రతి ఒక్కళ్ళం కనుక రియలైజ్ అవుతే ఆ కొన్ని గుప్పెడు మెతుకులు చాలండి, మీ ప్రేమతో 4 పక్షులు కడుపు నిండా తింటాయి. ఇదొక్కటి నేను ఇంకొకటి ఆశపడుతున్నానండి. ఇదే మెయిన్ నాకు ఇష్టమైంది. మనం కూరగాయల మీద వచ్చే తొక్కల్ని, లేదా మనం ఇంట్లో లెఫ్ట్ ఓవర్స్ ఫుడ్స్ని ఏది కూడా వేస్ట్ చేయాలని చేయము. పొరపాటున ఎప్పుడైనా కూడా లెఫ్ట్ ఓవర్ అయినా, బ్రెడ్ ఏదన్నా మిగిలిపోయినా కూడా దయచేసి అందరూ
ప్లీజ్ మీరు చేస్తారని నాకు తెలుసు. మీ చుట్టూ ఉన్న క్యాట్స్‌కో, పెట్స్‌కో, ఆవుకో, పక్షికో, ఓ చిన్న పిచ్చుకకు మీరు పెట్టినా నేను ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే మనిషికి కావాల్సిన బట్టలు, హాస్పిటల్స్ అండ్ రోడ్‌వేస్ అన్నీ ఉన్నాయి. కానీ ఆ మూగజీవాలకి చలేసినా బట్టలు లేవు, ఆకలేసినా పెట్టేవాళ్ళు లేరు. అవి అలా హెల్ప్‌లెస్‌గా బ్రతుకుతూ ఉన్నాయి కదా! నాకు ఒక డ్రీమ్ అనమాట. ఈ యానిమల్స్‌కి, పెట్స్‌కి కూడా ఎప్పుడు మంచి రోజులొస్తాయి అని నేనెప్పుడూ అనుకుంటానండి. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడుతున్నాను కానీ ఎంతోమంది భారతీయులు, మన ఇండియన్స్ ఎంతో వాళ్ళ సెల్ఫిష్ యాటిట్యూడ్‌ని సాక్రిఫైస్ చేయబట్టే ఈరోజు మనం లగ్జూరియస్‌గా, కంఫర్టబుల్‌గా మనం ఎంత హ్యాపీగా ఉన్నామండి. అంటే మనము ఏదో ఒకటి బీయింగ్ ఎన్ ఏ కంట్రీ వాళ్ళైనా పర్వాలేదు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే దేశాల నుంచి కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి. మనమున్న దేశంలో ఎవరమైనా ఏ దేశమైనా కూడా మన అందరం ఒకటే. అలా కాకపోతే ఏంటంటే మనం వల్ల పక్కన వాళ్ళకి ఏం హెల్ప్ అవుతుందో ఒక్కసారి మనం ఒక్కటన్నా ఒకటి రెండన్నా చేసి తెలుసుకోగలిగితే మనమందరం హ్యాపీగా ఉండొచ్చని నేను అనుకుంటున్నానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కుకింగ్ ఛానల్‌లో నేను ప్రతిరోజు కూడా న్యూట్రిషియస్ వాల్యూస్ గురించి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి యుటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఫుడ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ న్యాచురల్ మెడిసిన్. అది నేను చెప్పింది కాదండి. ఎంతో సైన్స్‌లో మన మన ఎన్నో ఈ డేస్ నుంచి అది ప్రీవియస్‌గా పెద్దవాళ్ళు చెప్తున్న మాటలేవి. నేను కొత్తగా చెప్పిందేమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేసి జింజర్ టీ అలవాటు చేసుకోవడం చాలా పెయిన్ రిలీవర్ అనమాట. చెప్తూ ఉన్నాను కదా! జింజర్ చెప్పాను. తర్వాత సెలీనియం థైరాయిడ్‌కి మంచిదని అరటిపండు తినడం, గార్లిక్, లీఫీ వెజిటబుల్స్, తర్వాత ఎన్నో ఇంగ్రీడియెంట్స్ గురించి నేను పరిచయం చేస్తూ రోజు ఏం వండుతాము, అందులో ఏం న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకోసం టైం స్పెండ్ చేసి నేను చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీకు తెలుసుంటే వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. ఒక్కటి అర్థం చేసుకోవాలండి. గూగుల్‌లో కానీ ఆహ్, ఉంటాయి. కానీ నాన్ మెడికల్ ఫీల్డ్‌లో ఏమవుతుందంటే ఇప్పుడు జింజర్ మంచిది ఇంతవరకే తెలుస్తుంది మనకి. జింజర్ ఎందుకు మంచిది? జింజిరాల్ అనే కాంపోనెంట్ దాంట్లో ఉంది కాబట్టి అది మంచిది. అలా మనం వివరణ కనుక కరెక్ట్‌గా తెలుసుకోగలిగితే ఒక కామన్ మ్యాన్ జింజరాల్ గురించి తెలుస్తుందా? తెలీదు. అల్లం మంచిదట, వెల్లిపాయ మంచిదట, ఉల్లిపాయ మంచిదంట. ఎందుకు మంచిది? దాంట్లో ఏముంది? ఉల్లిపాయలో క్వెర్సెటైన్ ఉంటుంది. అల్లంలో జింజరాల్ ఉంటుంది. వెల్లిపాయలో ఎలిసిన్ అనేది ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి మనం తెలుసుకోగలిగితే మెగ్నీషియం మనకి క్యాప్సికమ్‌లో ఏముంటుందో వివరంగా తెలుసుకోగలిగితే ఎక్కువగా